తెలంగాణ మున్సిపల్ ఎలక్షన్ల సందర్భంగా ఈ రోజు పోలింగ్ తేదీ కావడంతో మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో పలు వార్డులలో చిన్న సంఘటనలు పట్టణంలో 29వ వార్డుకు సంబంధించి పోలింగ్ బూత్ యందు పోలింగ్ చిట్టీలకు బదులు టీఆర్ఎస్ బ్యాలెట్ పేపర్ను చింపి కార్ గుర్తుకు ఓటు వేయాలని బ్యాలెట్ పేపర్పై ఓటరు ఐడి నంబర్ రాసి పోలింగ్ బూత్ యందు పంపటం ఇట్టి పేపర్ను ఎలక్షన్ ఆఫీసర్లు యాక్సెప్ట్ చేయడం వెనకాల ఏముందని పలువురు వార్డు నుంచి పోటీదారులు సంబంధిత అధికారిని అడిగి ప్రశ్నించడం జరిగింది. వారికి ఇటీ సాక్ష్యాలతో సహా అధికారులకు ఫిర్యాదు చేయడం జరిగింది. పార్టీ రాజులాల్ యాదవ్ కారు గుర్తుకే మన ఓటు అభ్యర్థి పేరు. దీని వెనక ఆ ఓటర్ అయిన నంబర్ రాసి ఆ తొవ్వలే దొరకబడతాడు. తొవ్వలు దొరకబట్టి ఇవన్నీ ఓటర్ స్లిప్ ఇస్తానా అని ఇస్తాడు. ఇది ఈ స్లిప్తో పాటు వాళ్ళకు డబ్బులు ఇచ్చుడు అక్కడిని వాళ్ళ ఇంటికాని వాళ్ళ తమ్ముళ్ళ ఇంటికాని. ఇది వీళ్ళ రాజకీయం. గులాబీ ఫోటో ఇది జరుగుతుంది. ధర్మానికి అధర్మానికి జరుగుతున్న యుద్ధం ఇది. మీరు ఏం చేస్తారు అనేది మీ చేతులలో ఉండి 29వ వార్డు ప్రజలు ధర్మానికి పబ్బం కడతారా అధర్మానికి పట్టం కడతారా మీరు ఒక్క నిమిషం ఓటేసేటప్పుడు ఆలోచించారు. ఇట్లనే 3 సార్లు గెలిచింది. 3 సార్లు కూడా గులాబీ పేపర్ కొట్టించుకొని ఆయన బొమ్మతోటి ఇచ్చి బిఎల్ఓల డ్యూటీ కూడా రాజులాల్ యాదవే చేస్తాడు. 29 అంటే నేను 3 సార్లు గెలిచినా 4 సార్లు గెలిచినా నువ్వేమన్నా ఒక్క పార్టీ మీద గెలిచినావా అన్నయ్య? 3 సార్లు 3 పార్టీలతో గెలిచినావు. ఈ పనులు చేసుకుంటేనే గెలిచినావా? ఇవే బోకర్ పనులు ఇవే లంగదందాలు చేసుకుంటే గెలిచినావా నువ్వు? ఇవన్నీ ఎట్లున్నాయంటే ఖచ్చితంగా పొద్దుగాల దొంగ ఓట్లు దొరికినాయి. వీరు రాష్ట్రంలోనే కాదు ఆ ఓట్లు అట్లుంచి వచ్చేటోళ్ళని అప్పుడు ఫోటో కనబడుతుంది. మీరు చూడండి 29 వార్డు ప్రజలారా. 37 ఓట్లు దొంగ ఓట్లు ఉన్నాయి. రాష్ట్రంలో కాదు, మన బెల్లపల్లి కాదు, టౌన్ వాడు కాదు, అదర్ కంట్రీ వేరే స్టేట్ లో ఉంటారు. వాడు ఏది వచ్చి అక్కడ పెయింట్ వేసుకుంటా ఆల్మార్ తయారు చేసుకుంటా అక్కడ ఉంటారు. వాళ్ళని తీసుకొచ్చి బై నంబర్ వేసి పోయి రాసి ఓటేసాన్ని తీసుకొస్తారు. కానీ వాస్తవంగా వారి అడ్రస్ ఓటు కార్డు ఎక్కడ ఉన్నది? గొల్లగూడెం ఉన్నది. ఇక్కడ ఏ ఓటేసే అధికారం ఉందా అడిగితే నీకేమైనా కానీ మాట్లాడిపోతే రెల్లు పెట్టి ఆగి పోలీసులు చేసినాక ఒక దొరకబట్టి కొట్టబోతే మళ్ళీ పోలీసులు చాపి వాటిని తప్పించడానికి 4 అన్ననే ఉండే పోలింగ్ స్టేషన్ దగ్గర. ఆ 4 తీసుకుపోయి లోపల దాసిండు. ఆయన వ్యవసాయ స్కూల్ మేనేజ్మెంట్ చేస్తాడు. ఆ మేనేజ్మెంట్కి తొత్తు ఆయన అలా దాచి మళ్ళీ మేము అందరూ వెళ్ళొచ్చాక ఇక్కడి నుంచి బయటకు పంపించారు. మాకు మేము మా ఓట్ల కోసం మేము ఆలోచిస్తాం కానీ దీనికి దారిపడి ఉన్నాం కదా. అది జరిగే ఇష్యూ అది. దయచేసి మీరు అందరూ అర్థం చేసుకొని మరి మన చేసే పనులకు ఆయన చేసే కార్యక్రమాలకు మరి ఏం చెప్తారో మీరే